ఒక్క బాల్ ఆడకుండానే ఐపీఎల్ నుంచి అవుట్ అయ్యాడు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్ చేసింది. ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు జరుగుతుంటే ఆ దేశపు ఆటగాడిపై కేకేఆర్ కోట్లు కుమ్మరించడం వివాదాస్పదమైంది. టీమ్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. దీంతో బీసీసీఐ జోక్యం చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడుల హీట్ ఐపీఎల్ను తాకింది. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసింది. అతన్ని జట్టు నుంచి తొలగించింది. బీసీసీఐ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది షారుఖ్ ఖాన్ కు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్కతా నైట్ రైడర్స్. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను రికార్డు స్థాయిలో 9.2 కోట్ల భారీ ధరకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్లో అల్లర్లు రాజుకోవడం, హిందువులపై వరుస దాడులు కొనసాగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగ్లా ఆటగాడిని ఐపీఎల్లో ఆడించనుండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేయాలని కేకేఆర్ ను ఆదేశించింది. ఒక్క బాల్ కూడా వేయకుండానే ముస్తాఫిజుర్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించినట్లయింది. అయితే అతడి కోసం కేకేఆర్ ఖర్చు చేసిన 9.20 కోట్లు వారి పర్సుకు తిరిగి చేరతాయా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఏదైనా ఫ్రాంచైజీ ఒక్కసారి ఆటగాడిని వేలంలో దక్కించుకుంటే దాని పర్సు నుంచి ఆ మొత్తం మైనస్ అవుతుంది. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ అంశం ప్రత్యేకమైంది. భారత క్రికెట్ బోర్డు జోక్యంతో క్రికెట్కు సంబంధం లేని కారణాలతో ముస్తాఫిజుర్ జట్టుకు దూరమయ్యాడు. కాబట్టి ఐపీఎల్ నిబంధనల ప్రకారం కేకేఆర్ పర్సులోకి ఆ మొత్తం వచ్చి చేరుతుంది. అయితే ముస్తాఫిజుర్ కేకేఆర్ బీసీసీఐ నుంచి పరిహారం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే పరిస్థితి ఏంటనే అంశం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడానికి అనుమతిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేర్కొన్న ముస్తాఫిజుర్ స్థానాన్ని కేకేఆర్ ఏ ప్లేయర్తో భర్తీ చేస్తుందో చూడాలి మరి.